హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటి చేయపోయేది డయాబెటీస్ రెసిపీ. షుగర్ పేషెంట్కి మంచి మందు. కాకరకాయని అట్నే జ్యూస్ ఎత్తి తాగొచ్చు షుగర్కి. మనం వచ్చి నేటి చేయపోయేది కాకరకాయతో మిరియాలు వేసి పులుసు పెట్టకపోతాము. ఇది వచ్చి వింటర్ సీజన్లో చేయవచ్చు. చాలా హెల్దీ కూడా, ఇమ్యూనిటీ పవర్ కూడా మనకు ఎక్కువగా దొరుకునే ఈ పులుసులో మనం ఎట్ట చేసి చూద్దాం. కడాయి పెట్టుకోండి, దాంట్లో 2 చెంచా నూనె పోసుకోండి. మనం వచ్చి ఇప్పుడు మసాలాస్ అన్నీ వేయించి నూరి పేస్ట్ లాగా పూసి చేయకపోతాము. దీంట్లో 1 చెంచా మనం జీలకర్ర వేసుకుంటాం. మిరియాలు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, ఇంకా మిరియాలు వేస్తుందా ఈ పులుసుకి రుచి. తక్కువగా మెంతులు వేసుకోండి, ఎందుకంటే కాకరకాయనే మనకు సేందు ఉంటుంది. మళ్ళీ ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. మీరు చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. బాగా వేయించుకోండి. కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. పసుపు కొద్దిగా. దీంట్లోనే వచ్చి మీరు కొబ్బరి ఒక పావు మూత వేసుకుంటా. అన్నీ చేరి వేయించుకుంటాం మనం. దీంట్లోనే మసాలాస్ కూడా నేను వేయపోతాను. పులుసు మిరపొడి వచ్చి ఒక 2 చెంచా మనం వేసుకుంటాం, ఎందుకంటే నేనే వెట్టి మిరపొడి వేయపోయేది లేదు. ధనియాల పొడి వచ్చి 1 చెంచా వేసుకుంటా. ఇప్పుడు మీకు గ్రేవీ ఎక్కువ కావాలంట ఇంకా కొద్దిగా కూడా మనం ధనియాల పొడి వేసుకోవచ్చు, 1 చెంచా. ఇప్పుడు ఈ ఉడికే చాలు. ఈ పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుంటాం. పొయ్యి ఆర్పేసి ఆ ఉడుకులనే బాగా మనం వేయించుకుంటాం. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మనం పేస్ట్ లాగా నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు చింతపండు వచ్చి ఒక చిన్న ఉసిరికాయ సైజుకి నేను నానబెట్టి ఎత్తి పెట్టుకుంటాను. చింతపండు నీళ్ళ మనం పోయిపోతాము పులుసులో. ఇప్పుడు కడాయి పెట్టుకుంటాం. తాలింపు 2 చెంచా నూనె పోసుకోండి. ఆవాలు 1/2 చెంచా వేసుకుంటా. మెంతులు కొద్దిగా వేసుకుంటా. కరివేపాకు, ఇంగు పొడి, ఎండుమిరపకాయ వేసి చాలు. ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఉంటే చాలు. బాగా వేయించుకోండి. ఉల్లిపాయ వేసిన తర్వాత మనం ఒక టమాటా వేసుకుంటాం. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. టమాటాలు బాగా వేగిన తర్వాత మనం కాకరకాయని వేసుకుంటాం. ఇప్పుడు నేను కాకరకాయ వేస్తున్నాను. బాగా కలిపి ఉప్పేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాం మనం కాకరకాయ వేగడానికి. నేను చింతపండు నీళ్ళు కలిపి పెట్టుంటాను. ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళనే కాకరకాయని ఉడకపెట్టాలి. ఒక 3 నిమిషాలు అట్లే మనం మూసి పెట్టేస్తాం ఆ నీళ్ళ ఉడకని. దాని తర్వాత మన నూరిన మసాలాస్ని పోసుకోవచ్చు. అట్లే మూసి పెట్టేయండి. 3 నిమిషాలు అయిపోయింది. చూడండి, కాకరకాయ వచ్చి ఈ చింతపండు నీళ్ళ ఉడికనే మనకు మంచి రుచి వచ్చింది. చూసారా, కాకరకాయ కూడా సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆ మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వచ్చి మనం ఎక్కువ వేయకూడదు, టైం అయితే కరెక్ట్గా మనం నూరి వేసుకోవాలి. నేను వచ్చి నిండా నీళ్ళుగా లేకుండా కొంచెం గ్రేవీ లాగా ఎత్తుకుంటుంటాం. అన్నానికి, చపాతీకి అన్నిటినీ మనం పెట్టి తినవచ్చు. కొద్దిగా నేను నీళ్ళు పోస్తున్నాను. ఇది వచ్చి ఒక 4 నిమిషాలు బాగా వెళ్ళిందంట సరిగా ఉంది మనకు. ఇక కొద్దిగా దీంట్లో నీళ్ళు పోసేసి ఉప్పు కరెక్ట్గా ఉందో చూసేసి మనం మూసి పెట్టేస్తాం. ఇంకా 4 నిమిషం అట్నే ఉండని. 4 నిమిషాలు అయిపోయింది. చూసారా, మనం వచ్చి నూనె వచ్చి తక్కువగా పూసింది, ఎక్కువగా పూసి ఉంటా పైన ఉంది. చూడండి, ఇప్పుడు చుట్టి నూనె నిలుస్తుంది. ఈ విధంగా ఉంటేనే మనకు బాగా పులుసు రెడీ అయిపోయింది. చూసారా, రుచి అయిన కాకరకాయ మిరియాల పులుసు రెడీ. ఈ కాకరకాయ మిరియాల పులుసు ఎట్లా పెట్టని చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.